హాయ్ అండి. ఈరోజు మీకోసం దేవ్ పార్ట్ 2 మరి కథలోకి వెళ్తే దేవికి ఫీవర్ తగ్గక రాజ్కి కాల్ చేసి ప్రీతిని ఎలాగైనా ఒకసారి కలవాలి రాజ్ ప్లీజ్, మళ్ళీ నేను హాస్టల్కి వెళ్ళిపోతున్నాను అని చెప్తాడు. ప్రీతిని కలుస్తావా? ఎలా? తనకు నాతోనే మాట్లాడడం అవ్వట్లేదు, ఇక నీతో మాట్లాడడం ఎలా అవుతుంది? తనకి ఫోన్ లేదు దేవ్. ఎప్పుడైనా నాతో మాట్లాడాలంటే వాళ్ళ నాన్న పడుకునేటప్పుడు అలా చేసి వెంటనే కాల్ లిస్ట్లో నా నెంబర్ డిలీట్ చేస్తుంది అని చెప్తాడు. పోనీ ఇంటి అడ్రస్ అయినా చెప్పు రాజ్ అని దేవ్ అడిగితే, లేదు దేవ్, ప్రీతి వాళ్ళు మా ఇంటి దగ్గర ఉండే ఇల్లు ఖాళీ చేసి వేరే ఊరు వెళ్ళిపోయారు. మేం వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్సే. అయినా మా నాన్నగారికి వాళ్ళ నాన్నగారికి పడకపోవటం వల్ల మాకెవ్వరికి చెప్పకుండా మన ఎగ్జామ్స్ అవ్వగానే వెళ్ళిపోయారు దేవ్. నీకు అప్పటి నుండి ఫోన్ చేయలేదా రాజ్ అని అడిగేసరికి, లేదు దేవ్, ఫోన్ ఏం చేయలేదు అని చెప్తాడు. దేవ్ నిరాశతో ఉండి ఇంకెప్పుడు ప్రీతిని కలవడం కుదరదేమో అని చాలా బాధపడి మరుసటి రోజు ఉదయాన్నే హాస్టల్కి వెళ్ళిపోతాడు. హాస్టల్కి వెళ్ళాక కూడా 2 రోజులు కాలేజ్కి వెళ్లకుండా ప్రీతి ఆలోచనలతోనే గడిపేస్తాడు. హాస్టల్కి వెళ్ళాక ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా రాజ్ ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇంకో వారం రోజుల తర్వాత నుండి రాజ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇక ప్రీతి గురించి ఆలోచించి అలా తన ఆలోచనలతోనే గడిపేస్తున్నానని తనను తాను తమాయించుకొని వాళ్ళ నాన్న మాటల్ని గుర్తు తెచ్చుకొని కాలేజ్కి వెళ్తాడు. ఇక కాలేజ్కి వెళ్ళిన దగ్గర నుండి ప్రీతి గురించి ఆలోచించకుండా మైండ్ మొత్తం డైవర్ట్ చేసుకునేవాడు. కొన్ని రోజులకు ప్రీతి గురించి ఆలోచించకుండా అసలు అమ్మాయిల వైపు చూడకుండా తయారయ్యాడు మన దేవ్. కెరియర్ పైనే తన దృష్టి పెట్టి కాలేజ్లో ఎటువంటి ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ అయినా కూడా దేవే ఫస్ట్ ఉండి అన్నిట్లో గెలిచేవాడు. సెకండ్ ఇయర్ జాయిన్ అయిన దగ్గర నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేశాడు. తను గుర్తొస్తే వాళ్ళ ఫ్యామిలీనే తన దగ్గరకు రమ్మనేవాడు. ఏమని అడిగితే, నేను లైఫ్లో సెటిల్ అయ్యాకని మన ఇంటికి వద్దామని డిసైడ్ అయ్యాను, అప్పటి వరకు రాను అని చెప్తాడు. అలా బీటెక్లో చాలా మంది అమ్మాయిలు మన దేవికి ప్రపోజ్ చేసినా కూడా సున్నితంగా తిరస్కరించి తన పని తాను చూసుకునేవాడు. అలా బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే మంచి జాబ్ వస్తుంది మన దేవ్కి. ఇక దేవ్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసుకుని జాబ్లో జాయిన్ అవ్వకుండా తను సొంతంగా కంపెనీ స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉంటాడు. బీటెక్ తర్వాత విదేశాల్లో ఎంటెక్ కూడా చేసి ఎంటెక్ చేస్తుండగానే కంపెనీ సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి వివిధ మెలకువలు వంటివి అన్నీ కూడా తెలుసుకుంటాడు. ఎంటెక్ తర్వాత కంపెనీ స్టార్ట్ చేస్తాడు. కొన్నేళ్ల తర్వాత మన దేవికి ఉన్న హైలీ టాలెంట్ వలన ప్రపంచంలోనే 5th ప్లేస్ కంపెనీగా దేవ్ గ్రూప్ ఆఫ్ టెక్నాలజీస్ ఎదురవుతుంది. తర్వాత వాళ్ళ అమ్మకి ఫోన్లో ఎల్లుండి ఇంటికి వస్తాను అని చెప్తాడు. దేవ్ తన కంపెనీలో ఇంటర్వ్యూ కండక్ట్ చేయడానికి అప్లై చేసుకున్న వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో ఒక ప్రొఫైల్లో ప్రీతి వెలగపూడి అనే పేరుతో ఉన్న ప్రొఫైల్ ఓపెన్ చేస్తే మన ప్రీతి ఫోటో కనిపిస్తుంది. వెంటనే దేవ్ కుర్చీలో కూర్చున్న వాడల్లా వెంటనే లేచి నించొని ప్రీతి 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 వచ్చిందా అని అనుకుంటూ తన రూమ్ డోర్ వరకు వచ్చేస్తాడు. ఇక దీపక్కి బీటెక్ చదవటానికి దగ్గరలోనే మంచి కాలేజీలో సీటు వస్తుంది. సంగీతకి మెడికల్ కాలేజీలు దూరంగా ఉండటం వలన తిరుపతిలో ఎస్వి మెడికల్ కాలేజ్లో సీటు వస్తుంది. సంగీత వాళ్ళ నాన్ని వదిలి వెళ్ళలేక చదువుకోవడానికి అని తిరుపతి వెళ్ళడానికి సిద్ధపడుతుంది. అంబికమ్మ గారి వాళ్ళ ఫ్యామిలీకి చెప్పడం కోసమని తిరుపతికి స్టార్ట్ అవ్వడానికి ముందే వాళ్ళ ఇంటికి వెళ్తారు సంగీత వాళ్ళ నాన్నగారు. అక్కడికి వెళ్ళేసరికి అంబికమ్మ గారు కూడా డల్గా అయిపోతారు. సంగీత తన్ని వదిలి దూరంగా వెళ్ళిపోతున్నందుకు ఇటు జగన్నాథరావు అంబికమ్మ ఇద్దరు కూడా ఏడుపు ముఖాలు పెట్టేసరికి శ్రీనివాస్ గారు, ఏదో పెళ్ళై అత్తవారింటికి వెళ్తుందా ఏంటి, ఇద్దరు ఫేస్లు అలా పెట్టారు అని అంటాడు. ఇద్దరు ఏం మాట్లాడరు. నాకు భయం వేస్తుందిరా, సంగీత అక్కడ ఎలా ఉంటుందో అని జగన్నాథరావు అనేసరికి, నాకు కూడా అలా అని ఉందన్నయ్యా జగన్నాథరావు గారితో అని. అసలే ఆడపిల్ల అండి, మీరేంటి అలా అంటారు అని అంబికమ్మ శ్రీనివాసరావు గారితో అంటారు. ఒక ఆడదానివై ఉండి నువ్వే ఆడపిల్ల అని వెనుకడుగు వేస్తే ఆడపిల్లలు ఎప్పుడు ముందుకు వెళ్ళలేరు అని శ్రీనివాస్ గారు అంటారు. అది కాదండి, దగ్గరలోనే ఏదో కాలేజ్ అయితే
సండే సండే వెళ్ళి చూసి రావడానికైనా బాగుండేది. ఇప్పుడు టీవీలలో ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాల్ని చూస్తుంటే భయమేస్తుంది. అందుకే సంగీత వెళ్తానంటే చాలా టెన్షన్గా ఉంది అని అంబికమ్మ అంటుంది. ఎక్కడో ఏదో జరుగుతుందని భయపడడం కరెక్ట్ కాదు. ఎక్కడో ఒక దగ్గర ఆటో యాక్సిడెంట్ జరిగిందని ఆటో ఎక్కడం మానేస్తామా? కాదు కదా. అలానే ఇది కూడా. ఎప్పుడైనా కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి సంగీతం. నీకు అక్కడ ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం అనిపించినా వెంటనే కాల్ చేయి సంగీత. అది ఏదైనా సరే నేను చూసుకుంటాను అని శ్రీనివాస్ గారంటారు. అలాగే మామయ్య అని సంగీత అంటుంది. నేనెప్పుడు మీకు కాల్ చేస్తూనే ఉంటాను, జాగ్రత్తగానే ఉంటాను, ఇంకెందుకు భయమత్తా అని అంబికమ్మని హత్తుకొని చెప్తుంది. వాళ్ళ నాన్నకు కూడా నేను క్షేమంగానే ఉంటాను నాన్న, మీరేం భయపడకండి అని చెప్తూ చైతన్య చార్నికకి కూడా బాయ్ అని చెప్తుంది. కాని పక్కనే ఉన్న దీపక్కి మాత్రం ఏం చెప్పదు, సైలెంట్గా వెళ్ళిపోతుంది. దీపక్ మాత్రం సంగీత వెళ్ళిపోతుంది అని బాధతో తనని చూస్తూ ఉంటాడు. శ్రీనివాసరావు గారు జగన్నాథరావు గారితో, ఒరేయ్ నువ్వు వెళ్ళకురా, నువ్వు వెళ్తే అక్కడికి వెళ్ళాక మళ్ళీ బాధపడతావు, నిన్ను చూసి సంగీత కూడా బాధపడుతుంది, నువ్వు వెళ్ళొద్దు, నేను దీపక్ వెళ్ళి దించేసి వస్తాం అని అంటాడు. శ్రీనివాసరావు గారు సంగీత దీపక్ కలిసి తిరుపతికి వెళ్ళడానికి తాత్కాల్ టికెట్స్ బుక్ చేసుకుని వైజాగ్ టు తిరుపతికి అయిన తిరుమల ఎక్స్ప్రెస్ ట్రైన్ కోసం రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తూ ఉంటారు. స్టేషన్లో కూడా దీపక్ అస్సలు సంగీత్తో మాట్లాడు చూస్తాడు తప్ప. ఈలోపు శ్రీనివాసరావు గారు పక్కనే ఉన్న షాప్లో వాటర్ బాటిల్స్ స్నాక్స్ తీసుకురావడానికి వెళ్తారు. అప్పుడు దీపక్ సంగీత అని పిలుస్తాడు. సంగీత వినిపించినా కూడా వినిపించినట్లే ఉంటుంది. మళ్ళీ సంగీత అని పిలుస్తాడు. మళ్ళీ ఉలుకు పలుకు లేకుండా కూర్చొని ఉంటుంది. ఈసారి సంగీత అని గట్టిగా పిలుస్తాడు. అయినా కూడా పలకదు. అప్పుడు దీపక్ సంగీత పక్కకు వెళ్ళి కూర్చొని తన చెయ్యి పట్టుకొని పిలుస్తాడు సంగీత అని. అప్పుడు సంగీత తలపైకెత్తి, ఇప్పుడు గుర్తొచ్చానా నీకు అని అంటుంది కోపంగా. ఎందుకిప్పుడు అంత కోపంగా ఉన్నావు, ఏమైంది అని దీపక్ అనేసరికి షర్ట్ కలర్ పట్టుకుని, ఏమైందో నీకు తెలియదా అని అంటుంది. తెలియదు అంటారు తలదించుకొని. తెలియకపోతే తెలుసుకో అని కోపంగా చెప్పి మామయ్య అనుకుంటూ శ్రీనివాసరావు గారి దగ్గరకు వెళ్ళిపోతుంది. దీపక్ ఇక కామ్గా ఉండిపోతాడు. సంగీత కూడా శ్రీనివాసరావు గారితో కలిసి దీపక్ ఎదురుగా ఉండే చైర్లోనే కూర్చుంటుంది. శ్రీనివాసరావు గారు దీపక్ కామ్గా ఉండటం గమనించి, ఏమైంది దీపక్ అంత కామ్గా ఉన్నావు అని అడిగేసరికి దీపక్ ఏం సమాధానం చెప్పడు. దీపక్ ఏం సమాధానం చెప్పకపోయేసరికి సంగీత కల్పించుకొని తనకిప్పుడు చికెన్ బిర్యానీ తినాలని ఉందంట మామయ్య, అందుకే అలా ఉన్నాడు అని అంటుంది. అవునా దీపక్, చికెన్ బిర్యానీ తింటావా అని శ్రీనివాసరావు అడిగేసరికి అవును అన్నట్టు తల ఊపుతాడు. తిరుపతికి వెళ్తున్నాం కదా నాన్న, దర్శనానికి వెళ్ళి అప్పుడు కాలేజీకి వెళ్ళాలి, సంగీతని జాయిన్ చేయటానికి అని అంటాడు. పోనీ వెజ్ బిర్యానీ అయినా తింటాడేమో మామయ్య అని సంగీత అనేసరికి వాడికి కాదు నీకు తినాలని ఉందని చెప్పు అని శ్రీనివాసరావు నవ్వుతూ అంటాడు. సంగీత నవ్వి అవును మామయ్య అని అంటుంది. నీకు తినాలనిపిస్తే అడగవచ్చు కదరా, వాడి మీద ఎందుకు తోయటం చెప్పు, నీకేం కావాల్సినా నేనేం కొనలేదా తల్లి అంటాడు ప్రేమగా తల మీద నిమురుతూ శ్రీనివాసరావు గారు. అయ్యో అదేం లేదు మామయ్య, నార్మల్గానే అన్నాను, సారీ మామయ్య అని అంటుంది సంగీత. నిజంగా తినాలనిపిస్తే ఇప్పుడే తిందాం, దీపక్ ఇక్కడ బిర్యానీ షాపులు ఎక్కడ ఉన్నాయో చూసిరా అని చెప్తాడు శ్రీనివాసరావు గారు. దీపక్ వెంటనే స్టేషన్లో షాపులు ఎక్కడున్నాయో చూడ్డానికి వెళ్తాడు. అలా ముందుకు వెళ్ళి బిర్యానీ షాప్ చూసి, ఇక్కడే ఉంది నాన్న, షాప్ వెళ్దాం పదండి అని శ్రీనివాస్ గారికి చెప్తాడు. శ్రీనివాస్ గారు సంగీతని దీపక్ని తీసుకొని బిర్యానీ షాప్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక సంగీత వెజ్ బిర్యానీ తింటానంటే దీపక్ నువ్వేం తింటావు అని శ్రీనివాసరావు గారు అడిగితే నాకేం వద్దు నాన్న, నాకేం తినాలనిపించట్లేదు అని అంటాడు. తినాలనిపించట్లేదా, ఏం నాన్న బిర్యానీ అంటే ఇష్టమే కదా, తిను అని శ్రీనివాస్ గారు అంటారు. వద్దు అంటే వాళ్ళ నాన్నకి ఏం చెప్పాలో అర్థం కాక సరే నాన్న తింటాను అని చెప్తారు దీపక్. శ్రీనివాస్ గారు 3 ప్లేట్స్ వెజ్ బిర్యానీ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తారు. దీపక్ సైలెంట్గా ఉండేసరికి
సంగీతకి దీపక్ని చాలా బాధ పెడుతున్నానేమో అని అనిపించింది. శ్రీనివాస్ గారు బిర్యానీ ఆర్డర్ చేయడానికి వెళ్తే అప్పుడు సంగీత దీపక్ వైపు చూసి దగ్గుతుంది. దీపక్ సంగీత వైపు చూసి తన దగ్గర కూర్చొని, ప్లీజ్ సంగీత, అంత కోపంగా ఉండకేం, నువ్వు కోపంగా ఉంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది, ఏ పని కూడా చేయలేను అని అంటాడు బాధగా. ఇప్పుడే చెప్తున్నా, నువ్వు మాట్లాడకపోతే నేను కాలేజ్ కూడా వెళ్ళను, మాట్లాడతావా లేదా అని కొంచెం సీరియస్గానే సంగీతతో అంటాడు దీపక్. సంగీత కూడా దీపక్ ఫేస్ చూస్తే కొంచెం బాధగా అనిపించి, సరే నా కోపం పోవాలంటే నువ్వు ఒక పని చేయాలి, చేస్తానంటేనే నా కోపం తగ్గుతుంది అని అంటుంది సంగీత. సరే నువ్వు కోపంగా ఉండనంటే నేను ఏదైనా చేస్తాను సంగీత, చెప్పు అని అంటాడు దీపక్. మళ్ళీ ఇచ్చిన మాట తప్పవు కదా అని అంటుంది సంగీత. లేదు లేదు సంగీత, నిజంగా నువ్వేం చెప్తే అది చేస్తాను, చెప్పు అంటాడు దీపక్. సరే అయితే నేను ఇప్పుడు కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఎప్పుడు నేను ఇంటికి రావాలన్నా నువ్వే నన్ను వచ్చి తీసుకువెళ్ళాలి, తీసుకురావాలి కూడా అని అంటుంది సంగీత. ఓ ఇంతేనా అంటాడు దీపక్. అవును అని అంటుంది సంగీత. అవును, అడగటం మర్చిపోయాను, ఎందుకు నువ్వు నాతో ఇంతకు ముందులా ఫ్రీగా మాట్లాడలేదు అని అడుగుతుంది సంగీత. ఏం లేదు సంగీత, ఫ్రీగానే ఉంటున్నాను కదా అని అంటాడు దీపక్ తలదించుకొని. ఫ్రీగా ఉంటున్నావా నువ్వా, ఏది నా ఫేస్ చూసి చెప్పు అని సంగీత అంటుంది దీపక్తో. ఈలోపు మన శ్రీనివాస్ గారు బిర్యానీ ఆర్డర్ చేస్తారు. అలా శ్రీనివాస్ గారు, సంగీత, దీపక్ ముగ్గురు కూడా బిర్యానీ తినడం కంప్లీట్ చేస్తారు. ఈలోపు ట్రైన్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసరికి ముగ్గురు ప్లాట్ఫారం నెంబర్ కనుక్కొని ఆ ప్లాట్ఫారం ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇలా ఉండగా ట్రైన్ నైట్ 9 o'clockకి వస్తుంది. వెంటనే ముగ్గురు ట్రైన్ ఎక్కి వాళ్ళ నెంబర్ బెర్తులు ఎక్కడ ఉన్నాయో వెతుక్కుంటూ ఉంటారు. ఈలోపు 2 బెర్తుల పైన ఒక బెర్త్ డౌన్ సీట్లోనే వస్తుంది. శ్రీనివాస్ గారు, సంగీత, దీపక్ మీరిద్దరూ పైన పడుకోండి, నేను కిందన పడుకుంటాను, జాగ్రత్త అని చెప్పి పడుకుంటారు. ఇద్దరు చెరొక బెర్తులో పడుకుని ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. నేను అడిగిన దానికి ఆన్సర్ ఇచ్చేంత వరకు నేను నీతో మాట్లాడను అని చెప్పి దీపక్కి ఆపోజిట్ సైడ్ తిరిగి పడుకుంటుంది. దేవ్ ప్రీతి ప్రీతి అనుకుంటూ ఆ రూమ్ డోర్ దగ్గర వరకు వెళ్ళిపోతాడు. మళ్ళీ సడన్గా ఆగి, నేను ఎందుకు వెళ్ళాలి, తన్నే రూమ్కి వచ్చేలా చేస్తా, ఇంటర్వ్యూకి తనే వచ్చింది కదా, చూపిస్తా నేనేంటో అని మనసులో అనుకుంటూ వెంటనే అటెండర్ని పిలిచి ప్రీతి వెలగపూడి ఇంటర్వ్యూకి పిలువు అని చెప్పి పంపిస్తాడు. అటెండర్ బయట వెయిట్ చేస్తున్న వారందరి దగ్గరికి వెళ్ళి ప్రీతి వెలగపూడిని పిలుస్తున్నారు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ప్రీతి ఇంటర్వ్యూకి రూమ్లోకి వెళ్తుంది. ప్రీతి వెళ్ళేసరికి దేవ్ చైర్లో రివర్స్లో కూర్చొని వెనకవైపు కూర్చొని ఉంటాడు, తన ఫేస్ కనిపించకుండా. ప్రీతి రూమ్ దగ్గరకు వచ్చి మై కమిన్ సార్ అని అడుగుతుంది. దేవ్ ఎస్ కమిన్ అని అంటాడు. ప్రీతి లోపలికి వెళ్ళి నిల్చుంటుంది. దేవ్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అనుకుంటూ ప్రీతి వైపు తిరుగుతాడు. అలా తిరిగేసరికి ప్రీతి ఫేస్లో కనిపించే ఎక్స్ప్రెషన్స్ కోసం దేవ్ చూస్తూ ఉంటాడు. ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా మై నేమ్ ఈజ్ ప్రీతి సార్ అని అంటుంది. అవునా అని దేవ్ అంటాడు. దేవ్ ప్రీతి ఎక్స్ప్రెషన్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. కానీ ప్రీతి ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ కనిపించవు. దేవుని ఎప్పుడు చూడలేనట్టు బిహేవ్ చేస్తూ ఉంటుంది. అసలు తను తెలియనట్టు బిహేవ్ చేస్తూ ఉండటంతో దేవికి కల్పించుకొని నన్ను ఎప్పుడైనా చూసావా నువ్వు అని అడుగుతాడు. ప్రీతి ఏమో లేదు సార్, ఇప్పుడే చూస్తున్నాను మిమ్మల్ని అని అంటుంది. ఆ ఆన్సర్కి దేవ్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే కూర్చో అని చెప్పి ప్రీతికి తనకు ఎదురుగా ఉండే సీట్ చూపిస్తాడు. ప్రీతి కూర్చుంటుంది. నిజం చెప్పు ప్రీతి, నువ్వు నన్ను ఎప్పుడైనా చూసావా అని అడుగుతాడు దేవ్. మళ్ళీ దేవ్ అడిగేసరికి ఏంటి అలా అడుగుతున్నారు, నేను ఎప్పుడే చూస్తున్నాను మిమ్మల్ని అని ఖచ్చితంగా చెప్తుంది. 100% షూర్ సార్, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను మిమ్మల్ని అని అంటుంది. ప్రీతి అలా అనేసరికి దేవ్కి ఇంకేం చేయాలో తెలియక ఏంటి ఈ అమ్మాయి నన్ను ఫస్ట్ టైం చూస్తున్నానని అంటుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. మళ్ళీ నువ్వే కాలేజీలో చదువుకున్నావు అని అడిగేసరికి 10th వరకు మా ఊర్లో చదువుకున్నాను సార్, ఇంటర్ నుంచి రాజమండ్రిలో చదువుకున్నాను, డాడీ ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల అని చెప్తుంది. రాజమండ్రిలోనా, నిజం చెప్పు అంటాడు.
నిజం ప్రామిసా, నేను రాజమండ్రిలో ఇంటర్ చదువుకున్నాను, బీటెక్ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను అని చెప్పింది. ప్రీతి అని గట్టిగా అరుస్తాడు దేవ్. నిజం చెప్పు ప్రీతి, నాకు మళ్ళీ మళ్ళీ అడిగే ఓపిక లేదు అని అంటారు దేవ్. ప్రీతి ఏమో నిజం సార్, నేను ఇంటర్ రాజమండ్రిలో చదువుకున్నాను అంటుంది. కావలిస్తే ప్రొఫైల్ చెక్ చేసుకోండి, నేను అబద్ధం చెప్పిన సర్టిఫికేట్స్ అబద్ధం చెప్పావు కదా అని అంటుంది ప్రీతి. దేవ్ వెంటనే సర్టిఫికేట్స్ చూస్తాడు. సర్టిఫికేట్స్లో ప్రీతి చెప్పినట్టుగానే రాజమండ్రిలో చదువుకున్నట్టుగా ఉంటుంది. వెంటనే దేవ్ ఏంటి అసలేం అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంటాడు. ప్రీతి వైపు చూస్తే తన ఫేస్ అప్పుడు ఉన్న ప్రీతికి ఇప్పుడు ఉన్న ప్రీతికి డిఫరెన్స్ పెద్దగా లేదు. సర్టిఫికేట్స్ నిజమా కాదా అని అనుకుంటూ ఉంటాడు. ప్రీతి ఏమో ఏంటి సార్, ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు మీరు, ఇంటర్వ్యూ అని వస్తే ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు జాబ్ ఇవ్వను అంటే ఇవ్వనని చెప్పవచ్చు కదా, ఇటువంటి క్వశ్చన్స్ అడిగి విసిగించకండి అని చాలా కోపంగా అంటుంది ప్రీతి. అసలు కాలేజీలో చూసిన ప్రీతికి ఇప్పుడు ప్రీతికి ఫేస్లో అస్సలు డిఫరెన్స్ కనిపించట్లేదు. దేవ్కి బిహేవియర్ చూస్తే మాత్రం అసలు కాలేజీలో ఎప్పుడు కోపమే చూడని ప్రీతికి ఇప్పుడు కాసేపటికే ఎంత కోపంగా మాట్లాడిన ప్రీతికి ఎక్కడ పొంతన కుదరట్లేదు దేవికి. ప్రీతి అన్నదానికి మన దేవికి చాలా కోపం వచ్చి, నిన్ను నేను వైజాగ్లో చూశాను, నువ్వు వైజాగ్లో ఇంటర్మీడియట్ చదువుకున్నావు కానీ నువ్వు రాజమండ్రి చెప్తున్నావు, సర్టిఫికేట్స్ అబద్ధమా నువ్వు అబద్ధమా అనేది నాకు తెలియదు, నువ్వు మాత్రం వైజాగ్లో చదివావు అని దేవంటాడు. ప్రీతి ఏమో మీరు నమ్మిన నమ్మకపోయినా నేను చెప్తుంది నిజం, నేను నిజమే చెప్తున్నాను, అబద్ధం చెప్పట్లేదు, నమ్మితే నమ్మండి లేకపోతే లేదు, అంతేగాని ఇలా ఇంటర్వ్యూకి అని పిలిచి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడిగితే మాత్రం అస్సలు బాగోదు అని సమాధానం ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. ప్రీతి స్టాప్ అని గట్టిగా అరుస్తారు దేవ్. అంత గట్టిగా అరిచేసరికి ప్రీతి సడన్గా ఆగిపోతుంది. ఏంటి సార్ అని ప్రీతి అనేసరికి నేను నీకు జాబ్ ఇస్తున్నాను అంటారు దేవ్. ప్లీజ్ సార్, మీరు జాబ్ ఇచ్చినా కూడా మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ రోజు అడుగుతూ ఉంటే ఏదో ఒక రోజు నేను పిచ్చిదాన్ని అయిపోతాను, రోజు నా లైఫ్ నాకు కనిపిస్తుంది, సో నేను మీ దగ్గర జాబ్ చేయలేను, ఎంత ర్యాష్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు అసలు అని చెప్పి తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. ప్రీతి ఆగు, నేను నీకు జాబ్ ఇస్తున్నాను, నువ్వు ఈ జాబ్ కనుక చేయకపోతే నీకు లైఫ్లో ఏ కంపెనీకి వెళ్ళినా జాబ్ దొరకకుండా చేయగలిగే సత్తా నాకుంది, నేనేంటో నీకు తెలియదు అంటారు దేవ్. ప్రీతి కూడా ఏం మాత్రం తగ్గకుండా జాబ్ ఎలా రాదు నేను చూస్తాను, నాకు క్వాలిఫికేషన్ నా టాలెంట్ చూసి ఎవరైనా జాబ్ ఇస్తారు, మీరు ఇచ్చేదేంటి అని చెప్పి ర్యాష్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రీతి బయటకు వచ్చి వేరే కంపెనీ కూడా అప్లై చేసుకుని ఆ జాబ్ ట్రై చేస్తూ ఉంటుంది. దేవ్ ప్రీతికి తెలియకుండా తన వెనకాతల ఒక మనిషిని పెడతాడు, తను ఏ కంపెనీకి వెళ్తుందని తెలుసుకోవటానికి. ప్రీతి ఏ కంపెనీకి వెళ్ళినా జాబ్ రాదు, తిరిగి తిరిగి ఎందుకు జాబ్ రావట్లేదు, అసలు నాకు ఇంత టాలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా నా ప్రొఫైల్ చూడ్డానికి కూడా ఏ కంపెనీ ఇష్టపడట్లేదు అని డిసప్పాయింట్ అవుతుంది. వెంటనే దేవ్ అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి. వెంటనే ప్రీతి దేవ్ దగ్గరికి వెళ్ళి, మీరేనా జాబ్లు రాకుండా చేస్తున్నారు కదా, అసలు ఎంత ట్రై చేసినా ఒక జాబ్ కూడా రావట్లేదు అని గట్టిగా అడగటానికి దేవ్ దగ్గరికి వెళ్ళాలని డిసైడ్ అవుతుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఫ్రెష్ అయ్యి దేవ్ దగ్గరికి వెళ్తుంది. దేవ్ చాలా యాటిట్యూడ్గా ఒక కనుబొమ్మ ఎగరేసి, ఓ మీరా మేడం, మిస్ ప్రీతి వెలగపూడి అని అంటాడు. అవును నేనే సార్, ఏం మీ కంపెనీలో జాబ్ చేయకపోతే ఇంకే కంపెనీలో జాబ్ చేయకూడదా అని సీరియస్గా అంటుంది. చేయొచ్చు, ఎవరు చేయకూడదన్నారు అని దేవంటాడు. ఊపిరి పీల్చుకొని ప్లీజ్ నాతో ఆడుకోవద్దు, నాకు జాబ్ చాలా ఇంపార్టెంట్ అని అంటుంది. ఓకే, నీకు జాబ్ ఇంపార్టెంట్ అయితే నేను జాబ్ ఇస్తాను అంటున్నాను కదా, తీసుకో అని అంటాడు. వేరే ఆప్షన్ లేక ప్రీతి దేవ్ దగ్గర జాబ్ చేయడానికి ఒప్పుకుంటుంది. 1 ఇయర్ కాంట్రాక్ట్ చేయించుకుంటాడు. ఈలోపు తనను ఎలాగైనా ఒప్పించాలి అనుకుంటాడు మనసులో దేవ్. ప్రీతి ఆఫీస్కి వస్తుంది. ఆఫీస్కి రావడమే అందరితో చాలా ఫ్రీగా మాట్లాడుతూ ఉంటుంది. రోజు ఆఫీస్ టైంకి వచ్చే దేవ్ ప్రీతి జాయిన్ అయింది అని ఆఫీస్లో స్టాఫ్ అందరికంటే ఒక 1/2 అవర్ ముందు ఆఫీస్లోనే ఉంటాడు. ప్రీతి అందరితో చాలా ఫ్రీగా మాట్లాడుతూ ఉండటం దేవ్ సిస్టంలో సీసీ కెమెరా ద్వారా చూస్తూనే ఉంటాడు. ప్రీతి అసలు కాలేజీలో అబ్బాయిలతోనే మాట్లాడేదే కాదు,
ఒక రాజుతో తప్ప. కానీ ఇక్కడ ఉండే ప్రీతి అబ్బాయిలతోనే ఎక్కువగా మాట్లాడుతుంది. అబ్బాయిలు అమ్మాయిలు తేడా లేకుండా చాలా ఫ్రీగా మాట్లాడుతుంది. స్టాఫ్ అందరితో ఒక్క రోజులో ఎంత ఫ్రీగా కలిసిపోయింది అని ఆ రోజంతా ప్రీతిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు మన దేవ్. దేవికి అప్పుడు ఇంటర్మీడియట్లో ఉండే ప్రీతి అంటేనే చాలా ఇష్టం. తన బిహేవియర్, తన స్మైల్, తన హెయిర్ అన్నీ చూసి ఇష్టపడిన దేవికి ఇప్పుడు ప్రీతి అసలు నచ్చట్లేదు. ఎందుకు దేవికి తన ప్రీతి కాదు అన్నట్లు అనిపిస్తుంది. కానీ ప్రీతి సర్టిఫికేట్ చెక్ చేస్తూ ఉంటే ప్రీతి వెలగపూడి అని ఉంది. తన ఇంటర్మీడియట్ రాజమండ్రిలో చదువుకున్నట్టే ఉంది. కానీ అప్పటి ప్రీతి ఇప్పుడు ప్రీతికి రూపం ఒకేలా ఉన్న తన బిహేవియర్ కంప్లీట్గా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఏంటో అసలు ప్రీతి తనకు దగ్గరగా ఉన్నట్టే దేవికి అసలు అనిపించట్లేదు. ఒకరోజు ప్రీతిని క్యాబిన్కి పిలిచి, నీకు సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు దేవ్. సార్, ఇది ఆఫీస్ సార్, ఆఫీస్ సంబంధించిన విషయాలు ఏవైనా అడగండి చెప్తాను. నా పర్సనల్ డీటెయిల్స్ అడిగారు అంటే మాత్రం బాగోదు అని ప్రీతి కోపంగా చెప్తుంది. ప్రీతి, నువ్వు నా కింద పనిచేస్తున్నావు, అది గుర్తు పెట్టుకుని మాట్లాడు. ఆల్రెడీ 1 year కాంట్రాక్ట్ కూడా రాయించుకున్నాను, జాగ్రత్త. నేను అడిగిన దానికి ఎందుకంత సీరియస్గా ఆన్సర్ చేస్తున్నావు? కొంచెం కూడా నీకు అర్థం అవ్వట్లేదా? నేను నీలాంటి అమ్మాయిని వైజాగ్లో చూశాను. ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నాను. నువ్వు తను ఒక్కటేనా కాదా అనేది నా డౌట్. నువ్వే తను అనుకుంటే నీ బిహేవియర్కి తన బిహేవియర్కి ఎక్కడ కూడా ఒక్కలా కనిపించట్లేదు అని అంటారు దేవ్. ప్రీతి ఏమో, ఏంటి సార్ మాట్లాడుతున్నది? నాలాంటి అమ్మాయి నిజంగా చెబుతున్నారా లేదా నాతో మాట్లాడడానికని? ఏదో కట్టుకథనా అని అంటుంది. ఇది సీరియస్గానే చెప్తున్నాను, నేను నిజంగానే వైజాగ్లో అమ్మాయిని చూశాను. నీలాగే ఉంది, తన పేరు కూడా ప్రీతి వెలగపూడి. అందుకే ప్రీతిని చూడగానే తనేమో అనుకుని నిన్ను పిలిచి నీతో మాట్లాడాను. అంతకు మించి ఇంకేం లేదు. కానీ నీ బిహేవియర్ చూస్తుంటే 1% కూడా తను అనిపించట్లేదు. అందుకే నీతో ఈ విషయం చెప్పాను అంటాడు దేవ్. ఇప్పటి వరకు నటించింది చాలు ప్రీతి, నువ్వు వైజాగ్లో నాతో చదువుకున్న ప్రీతివి కదా, నిజం చెప్పు అని దేవ్ ప్రీతిని అడుగుతాడు. ప్రీతి అలా కాసేపు సైలెంట్గా ఉండి అలా ఉన్నట్టు ఉండి కింద పడి తల మీద చెయ్యి పట్టుకుని, ఓరి దేవుడో, ఎన్నిసార్లు చెప్పాలరా దేవుడా, నిజం చెప్పినా కూడా ఎవ్వరు నమ్మట్లేదు. నేను నీతో పాటు వైజాగ్లో చదువుకున్న ప్రీతిని కాదు, నిజమే చెప్తున్నాను. నాలాగా ఒక అమ్మాయి ఉన్నదంటేనే నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. నీలాగే నాకు కూడా ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకోవడానికి చాలా ఎక్సైటింగ్గా ఉంది. నీకు కనిపిస్తే ప్లీజ్ నాకు చెప్పు. అంతేగాని నన్నే ప్రీతి అని పదే పదే నన్ను అంటుంటే నాకు చిరాకు వస్తుంది దేవ్ అని ప్రీతి అంటుంది. దేవ్ ఇంకా ఆఫీస్లో ఉండే ప్రీతి వైపు ప్రశ్నార్థకంగా చూస్తుంటే ప్రీతి దేవ్ వైపు తిరిగి దండం పెట్టి, నిజంరా బాబు, నన్ను నమ్ము, నీకెన్నిసార్లు చెప్పాలి అని దీనమైన మొహంతో ప్రీతి అనేసరికి దేవ్ గట్టిగా నవ్వుతాడు. ఎంత గట్టిగా అంటే ప్రీతి మొహం అమాయకమైన ఫేస్ చూసి నమ్మాన్లే అన్నట్టుగా నవ్వుతాడు. ప్రీతి ఏమో నమ్మినట్టేనా ఇప్పటికైనా అడుగుతుంది. నువ్వు నా ప్రీతివి కాదని నాకు అప్పుడే తెలుసు. ఎందుకంటే నా ప్రీతి బిహేవియర్ కంప్లీట్గా వేరు. తన్ను చూస్తే కలిగే ఫీలింగ్ నిన్ను చూస్తే కలగట్లేదు నాకు. నువ్వు నా ప్రీతివి కాదు, కానీ ఎందుకు 1% అనుమానం వచ్చింది. అందుకే నువ్వేనేమో అని ఆతృతగా అడిగాను. సారీ, నిన్ను ఇబ్బంది పెట్టి ఉంటే అని అంటారు దేవ్. ప్రీతి ఏమో, థ్యాంక్ యూ దేవ్, ఇప్పటికైనా నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను నీకు ఆ అమ్మాయిని కనిపించడానికి హెల్ప్ చేస్తాను. ఇప్పటి వరకు నువ్వు ఆ అమ్మాయిని అంత ప్రేమిస్తున్నావని నాకు అనిపించలేదు. కానీ నువ్వు నన్ను ఆ అమ్మాయి అనుకొని అంత బాధగా నన్ను రిక్వెస్ట్గా అడుగుతూ ఉంటే నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. నిన్ను చూస్తూ ఉంటే నిజంగా ఆ అమ్మాయి చాలా లక్కీ. నీ ప్రేమను పొందుతున్నందుకు. నీ ప్రేమ ఆ అమ్మాయిని ఖచ్చితంగా దగ్గర చేస్తుంది. నువ్వేం భయపడకు, నా చేతనైనంత మటుకు నేను నీకు ఎల్లప్పుడూ హెల్ప్ చేస్తూనే ఉంటాను. ఇక నుండి మన ఇద్దరం ఫ్రెండ్స్. నీకెప్పుడు ఏ హెల్ప్ కావాల్సినా నన్ను అడుగు. ఎనీ టైమ్ ఐ విల్ హెల్ప్ యూ, సరేనా అంటుంది. సరే ప్రీతి, థ్యాంక్ యూ నన్ను అర్థం చేసుకున్నందుకు. నిన్ను ఇబ్బంది పెడితే ఐఎమ్ వెరీ సారీ అంటాడు దేవ్. నీ ప్రీతి నీకు కనపడి తన నీ ప్రేమను యాక్సెప్ట్ చేస్తే చాలు, అంతకు మించి నేను ఏమీ కోరుకోవట్లేదు దేవ్ అని అంటుంది ప్రీతి. మన ఆఫీస్లో ఉండే ప్రీతికి దేవ్ కృతజ్ఞతలతో ఒక చిన్న స్మైల్ ఇచ్చి,
ఓకే, నీ పని నువ్వు చూసుకో, మాకు మాత్రం హెల్ప్ చేయి, మర్చిపోకు అంటాడు దేవ్. అది మాత్రం మర్చిపోను అంటుంది ప్రీతి. ఈలోపు వాళ్ళమ్మ నుండి ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది. వెంటనే ఫోన్ ఎత్తి అమ్మ ఎలా ఉన్నావు అని అడుగుతాడు. ఒరే ఏంట్రా అలా అడుగుతావు? ఈరోజు వస్తా అన్నావు, అది గుర్తు రాలేదా? మీ ఆఫీస్ వర్క్లో పడి ఎప్పుడు వస్తావా ఎప్పుడు రావో కూడా నీకు గుర్తుండట్లేదు. ఈరోజు వస్తా అన్నావు గుర్తులేదా అంటుంది వాళ్ళమ్మ కోపం మరియు ప్రేమతో. దేవ్ వాళ్ళ అమ్మగారు ఫోన్లో అలా అనేసరికి దేవికి అప్పుడు గుర్తొస్తుంది ఈరోజు ఇంటికి వస్తానని చెప్పినట్టు. వెంటనే దేవ్ లేదమ్మా మర్చిపోలేదు, ఆఫ్టర్నూన్ వర్క్ అన్ని కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ స్టార్ట్ అవుతాను అని చెప్తాడు. వెంటనే దేవ్ ఆఫ్టర్నూన్ వర్క్ అన్ని కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ ఫ్లైట్కి వైజాగ్కి స్టార్ట్ అవుతాడు. వైజాగ్కి స్టార్ట్ అవ్వకముందు దీపక్కి ఫోన్ చేస్తాడు. వెంటనే దీపక్ వైజాగ్ ఎయిర్పోర్ట్కి దేవుని తీసుకురావడానికి వెళ్తాడు కారులో. దేవ్ వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగగానే వెంటనే దీపక్ దేవుని చూసి హక్ చేసుకుని నిన్ను చూసి చాలా రోజులైందన్నయ్యా, ఐ మిస్ యు సో మచ్ అంటాడు. దేవేమో నిజంగా నేను కూడా మిస్ అయ్యాను రామ్, నిన్ను చాలాసార్లు గుర్తొచ్చావు కానీ నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఎగ్జామ్స్ ఎలా రాసావు అని అడుగుతాడు. బాగానే రాశానన్నయ్యా అంటాడు దీపక్. మన దీపక్ సంగీతని తిరుపతికి జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు సంగీతకి దీపక్కి ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. సంగీత ట్రైన్లో దీపక్కి ఆపోజిట్ సైడ్లో పడుకొని ఉంటుంది. ఎంతకి దీపక్ వైపు చూడదు. తను అడిగిన దానికి ఆన్సర్ ఇచ్చినంత వరకు నీతో మాట్లాడను అని చెప్పి అలిగి కూర్చుంటుంది సంగీత. ఇక దీపక్ ఏం చేసేది లేక సంగీత ప్లీజ్ ఇది ట్రైన్, ఇలా బిహేవ్ చేయకు బాగోదంటాడు. సంగీత ఏమో నేనెక్కడ ఎలా ఉన్నా నీతో నాలానే ఉంటాం, ఒక్కొక్క దగ్గర ఒకలా బిహేవ్ చేసే అలవాటు నీకు నాకు లేదు అంటుంది సీరియస్గా. రేపు మార్నింగ్ నీకు చెప్తాను, ప్లీజ్ హ్యాపీగా పడుకో అంటాడు దీపక్. ఈ బెడ్ నుండి ఆ బెడ్ సైడ్కు. ఈలోపు కింద నుండి శ్రీనివాస్ గారు ఏంటి మీ మాటలు, ఇంకా పడుకోకుండా అని అంటారు సీరియస్గా. దీపక్ ఏమో లేదు నాన్న పడుకుంటున్నానంటాడు. సంగీత కూడా పడుకున్నాను మామయ్య, నేను పడుకుంటుంటే దీపక్ ఏదో మాట్లాడుతున్నాడంటూ దీపక్ వైపు చూస్తూ అంటుంది. సరే సరే దీపక్ పడుకో అంటారు శ్రీనివాస్ గారు. దీపక్ ఏమో నీ పని చెప్తాను ఉండవే అని స్లో వాయిస్తో సంగీత్తో అంటాడు. ఇక సంగీత నవ్వి పడుకోవడానికి దుప్పటి కప్పుకొని కళ్ళు మూసుకుంటుంది. ఇక దీపక్ సంగీతని చూస్తూ అలా కాసేపటికి పడుకుంటాడు. ముగ్గురు ఉదయాన్నే తిరుపతి చేరుకుంటారు. ముగ్గురు స్టేషన్లో దిగి తిరుపతిలో చిన్న రూమ్ తీసుకుని ముగ్గురు ఫ్రెష్ అయ్యి దర్శనం కోసమని రెడీ అవుతారు. రెడీ అయిన తర్వాత తిరుపతి మెట్లు ఎక్కడానికి మెట్ల దగ్గర నుండి వెళ్తూ ఉంటారు. ఈలోపు శ్రీనివాస్ గారు కొబ్బరికాయలు కొనడానికి వెళ్తారు. స్టార్టింగ్ మెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టడానికి దీపక్ ఏమో సంగీత్ చెయ్యి పట్టుకొని ఏంటే నా మీద అన్ని తప్పులు మోపేస్తున్నావు, నాన్న దగ్గర నువ్వు మంచి నేను చెడ్డ అయిపోవాలంతేనా అంటాడు దీపక్. అవును అంటుంది నవ్వుతూ సంగీత. దీపక్ ఇలా ఫ్రీగా ఉండు ఎప్పుడు నాతో, అంతేగాని మొహం ముడుచుకొని ఏదో కోల్పోయినట్టు ఉన్నావంటే మాత్రం చెంప పగులుద్ది అంటుంది సంగీత. అవును బాగానే కవర్ చేస్తున్నావు కానీ అసలు విషయం చెప్పు అంటుంది సంగీత. ఏ విషయం గురించి అంటాడు దీపక్. నటించకరా, ఇప్పుడు మాత్రం నువ్వు చెప్పకపోతే ఇంకెప్పుడు లైఫ్ లాంగ్ నీతో అస్సలు మాట్లాడను గుర్తించుకో అంటుంది సంగీత. నువ్వు దేవన్నయ్యతో బిహేవ్ చేసినట్టు నాతో బిహేవ్ చేయవు, నాతో బిహేవ్ చేసినట్టు దేవన్నయ్యతో బిహేవ్ చేయవు. దేవన్నయ్యతో మాత్రం ఎంత రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతావు, నాతో మాత్రం అస్సలు అలా మాట్లాడవు. అందుకే నేను ఏం చెప్పాలనేది నాకు అర్థం అవ్వట్లేదు అంటారు దీపక్. ఒరే ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థం అవుతుందా అంటుంది సంగీత. నిజమే మాట్లాడుతున్నాను సంగీత, నీకు ఫస్ట్ ఇయర్ అయిపోయి సమ్మర్ హాలిడేస్కి వస్తావు కదా అప్పుడు చెప్తాను, ఇప్పుడైతే ఏం చెప్పను, నన్ను ప్రెజర్ చేయకు ప్లీజ్ అంటాడు దీపక్. సంగీత ఏమో పోని చెప్పకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ నాతో ఫ్రీగా మాట్లాడరా అని అంటుంది సంగీత. మాట్లాడతాను సంగీత, కానీ ఇప్పుడు కాదు, నీతో నేను చాలా విషయాలు మాట్లాడాలి, అది ఇప్పుడు మాట్లాడే విషయాలు కాదు, మాట్లాడతాను ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు, అప్పుడు ఖచ్చితంగా నీకు చెప్తాను, అప్పటి నుంచి నేనేంటో నీకు తెలుస్తుంది అన్నాడు దీపక్. సరే దీపక్ నీ ఇష్టం, ఇంతకు మించి
నిన్ను ప్రెజర్ చేయటం నాకు ఇష్టం లేదు. నువ్వు హ్యాపీగా ఉంటే నాకంతే చాలు అంటుంది సంగీత. సంగీతకి అలా చెప్పిన తర్వాత దీపక్, సంగీత, శ్రీనివాస్ గారు ముగ్గురు కలిసి తిరుపతి దర్శనానికి వెళ్తారు. తిరుపతి దర్శనంలో సంగీత మెరూన్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ హాఫ్ శారీలో చాలా అందంగా, చాలా పద్ధతిగా సంగీత రెడీ అవుతుంది. శ్రీనివాస్ గారు మహాలక్ష్మిలా ఉన్నావమ్మా అని అంటారు సంగీత వైపు చూసి. ఐబ్రోస్ ఎగరేసి సూపర్ అన్నట్టు చెప్తాడు దీపక్. థ్యాంక్ యూ అంటుంది సంగీత కూడా. తిరుపతి దర్శనం అయిన తర్వాత సంగీతాన్ని కాలేజీలో జాయిన్ చేసి తర్వాత హాస్టల్లో జాయిన్ చేసి సంగీతకి జాగ్రత్తలని చెప్పి శ్రీనివాస్ గారు దీపక్ నైట్కి బయట రూమ్ తీసుకుంటారు హోటల్లో. ఒకవేళ హాస్టల్ సరిగ్గా లేకపోతే వేరే హాస్టల్ మార్పించడానికని. తిరుపతి దర్శనం అయిన తర్వాత ఏం కోరుకున్నావని దీపక్ సంగీతని అడిగేసరికి సంగీత ఏమో నేనేం కోరుకుంటే నీకెందుకు, నువ్వు కోరుకోవాల్సినవి నువ్వు కోరుకున్నావు కదా, నువ్వేమైనా చెప్తావా ఏంటి, అలాగే నేను కూడా చెప్పను అంటూ రివర్స్లో దీపక్కి కౌంటర్ ఇస్తుంది. దీపక్ ఏమో సంగీత్ తల మీద ఒకటి కొట్టి బాగా తెలివిగా మారిపోయావు, నువ్వు ఇప్పుడే ఇలా మారిపోయావంటే కాలేజ్కి వెళ్ళాక ఇక అసలు నన్ను పట్టించుకోవు అని అంటాడు. సంగీత ఏమో అలా మాట్లాడకురా ప్లీజ్ అని దీనంగా ఫేస్ పెడుతుంది. అలా ఉండకుమా, ఏం లేదు సరదాగా అన్నాను అంటాడు దీపక్. సంగీతాన్ని అలా కాలేజీలో వదిలేసి వచ్చేటప్పుడు దీపక్ సంగీత వైపు బాధగా చూస్తూ ఉంటే సంగీత కూడా అంతే బాధగా దీపక్ వైపు చూస్తుంది. అలా దీపక్, శ్రీనివాస్ గారు సంగీతం జాయిన్ చేసి ఇంటికి వచ్చేస్తారు. దీపక్ ఇంటికి వచ్చిన 3 రోజులకి దేవ్ వస్తాడు. దేవుని తీసుకురావడానికి దీపక్, చైతన్య ఎయిర్పోర్ట్కి వెళ్తారు. అలా దేవుని ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకుని దీపక్, చైతన్య ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన దేవుని గట్టిగా పట్టుకుని చాలా రోజులైంది కన్నా నిన్ను చూసి అంటుంది అంబికమ్మ. నువ్వు అసలు ఆఫీస్ పనిలో పడి అమ్మని కంప్లీట్గా మర్చిపోతున్నావు అని అంటుంది. దేవేమో అదేంటమ్మా అలా అంటావు, ఎవరినైనా మర్చిపోతాను గాని అమ్మని మర్చిపోతారా ఎవరైనా అంటాడు. ఇక అందరు అలా మాట్లాడుకుని సంగీత గురించి కాసేపు మాట్లాడుకుని అందరూ భోజనానికి కూర్చుంటారు. భోజనం అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ప్రీతి గురించి ఆలోచన ఇంకా ఎక్కువగా ఉంటుంది దేవ్కి. దేవ్తో ఒక విషయం గురించి మాట్లాడదామని అంబికమ్మ అనుకుంటూ ఇప్పుడే వచ్చాడు కదా అని రేపు మాట్లాడదామని అనుకుంటుంది. దేవ్ వచ్చిన మరుసటి రోజు అంబికమ్మ గారు నీకు ఒక విషయం చెప్పాలి దేవ్, అందుకే నిన్ను ఎప్పటి నుంచి రమ్మంటున్నాను అంటుంది. దేవేమో ఏంటమ్మా ఏం మాట్లాడాలి చెప్పు అని అడుగుతాడు. అది కాదురా, నీ తర్వాత ఇంకా 2 తమ్ముళ్ళు, ఒక చెల్లి ఉంది కాబట్టి నీకు పెళ్లి చేస్తే ఇంకా వాళ్ళకు కూడా చేయాలి కదా, అందుకే నీకు పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాము మీ నాన్నగారు నేను అని అంటుంది. దేవ్ సడన్గా షాక్ అయ్యి పెళ్ళా అప్పుడే, పెళ్ళేంటమ్మా అని అంటాడు. అంబికమ్మ గారేమో ఓ కంపెనీని రన్ చేస్తున్నావు, పెళ్ళంటే ఏంట్రా అలా భయపడుతున్నావంటుంది. భయమేం కాదమ్మా, అప్పుడే పెళ్ళెందుకు, ఇంకా లైఫ్లో బాగా సెట్ అవ్వాలమ్మా అని అంటాడు. ఇంకేం సెట్ అవ్వాలి, పెళ్ళైతే నీకు ఇష్టం వచ్చినట్టు సెట్ అవ్వదులే అంటుంది అంబికమ్మ. అది కాదమ్మా పెళ్ళేంటి, ఇంత బాంబు పేల్చావు అంటాడు వాళ్ళమ్మతో. బాంబేంట్రా, పెళ్ళంటేనే ఎందుకలా భయపడుతున్నావు, అమ్మాయి నేను చూసాకన్నా చాలా అందంగా ఉంది, నీకు కూడా నచ్చుతుంది అనుకున్నాను అని అంటుంది. ఏంటి అప్పుడే అమ్మాయిని కూడా చూసేశారా అంటాడు దేవ్. అవునరా, మీ నాన్నగారికి కూడా సంబంధం బాగా నచ్చింది, మొన్నే అమ్మాయి ఫోటో చూసాము, మొన్న గుళ్ళో కూడా అమ్మాయిని చూశాను, అమ్మాయి లక్షణంగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది, నీకు నచ్చుతుందని అనుకున్నాను, నువ్వు ఒకసారి చూసి చెప్తే దాన్ని బట్టి మనం ముందుకు ప్రొసీడ్ అవుదాం అంటుంది అంబికమ్మ. దేవేమో నాకు కొంచెం టైం కావాలమ్మా, ఆలోచించుకొని చెప్తాను అంటాడు. సరే నువ్వు ఉన్న రోజుల్లో ఏదో ఒక రోజు చూసి వస్తే బాగుంటుందని అనుకున్నాను నేను, నీ నిర్ణయం ఏంటి అనేది ఎల్లుండి కల్లా చెప్పు అంటుంది అంబికమ్మ. ఏంటమ్మా ఇది, ఇప్పుడే కదా చెప్పావు, కొంచెం టైం ఇవ్వు అంటాడు. టైం ఇస్తే నువ్వు లైఫ్ లాంగ్ కావాలంటావు, అంత సినిమా లేదు కానీ ఏదో ఒకటి చెప్పు అంటుంది అంబికమ్మ. ఏదో ఒకటేంటి, నువ్వింత ఖచ్చితంగా చెప్తూ ఉంటే అంటాడు దేవ్. ఖచ్చితంగా నేను చెప్పట్లేదు కానీ ఆలోచించుకోమంటున్నాను, ఏ వయసులో జరగవలసింది ఆ వయసులో జరిగితేనే బాగుంటుంది దేవ్, అందుకే నా ఆరాటం, అంతకు మించి ఇంకేం లేదు అంటుంది అంబికమ్మ.
సరే అమ్మా చూస్తాను అని చెప్పి దేవ్ భోజనం చేసి అక్కడి వెళ్ళిపోతాడు. భోజనం చేశాక తన రూమ్కి వెళ్ళి పెళ్లి గురించి అలా ఆలోచిస్తూ ఉంటాడు. దేవ్ పెళ్లి ఆలోచన వలన నిద్ర పట్టదసలు. ఎందుకంటే మనసులో ప్రీతి ఉంది కాబట్టి. రూమ్లో ఎంతకు నిద్ర పట్టక మేడపైన తనకు నచ్చే విధంగా ఉండటం వలన దేవికి అక్కడ ఉండటం అంటే చాలా చాలా ఇష్టం. మంచి మంచి మొక్కలతో చాలా అందంగా ఉంటుంది ఆ ప్లేస్. మధ్యలో పువ్వుల మొక్కలు, చుట్టూ కూరగాయల మొక్కలతో మేడ మీద చాలా అందంగా ఉంటుంది. మేడ మీద దేవు మధ్యలో చిన్న కుర్చీ వేసుకొని మొక్కల మధ్యలో కూర్చొని చాలా ప్రశాంతంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోపు ప్రీతి ఆలోచనలు ఎంతకి తన మనసులో నుంచి వెళ్ళట్లేదు దేవికి. ప్రీతి ఎందుకు నా మనసులో అంతగా దూరిపోయావు అసలు? వేరే వాళ్ళతో పెళ్ళి అంటే నా మనసు ఒప్పుకోలేనంతగా. అయ్యో అసలు నీకు నేను ఇష్టమో కాదో కూడా తెలియదు, కానీ నా మనసు నిన్నే కోరుకుంటుందని తన గురించి ఎంతగానో ఎన్నో ఆలోచనలతో ఉంటూ ఉంటాడు. ఒక అమ్మాయిని మనసులో పెట్టుకుని ఇంకో అమ్మాయిని చూడ్డానికి ఎలా వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాడు. కాని ప్రీతి ఇప్పటి వరకు పెళ్లి కాకుండా ఉందో పెళ్ళయిందో అది కూడా తనకి ఆల్రెడీ పెళ్ళయిందని రాజు చెప్పాడు. అది ఎంతవరకు నిజమైందో కూడా తెలియదు. ఒకవేళ పెళ్ళయి ఉంటే నేనెందుకు ఇంకా తన గురించి ఆలోచిస్తూ ఉంటున్నాను అని తనలో తను సర్ది చెప్పుకుంటూ ఉంటాడు. ఈలోపు ఈ రోజు కాకపోయినా రేపైనా నా పెళ్లి గురించి అభిప్రాయం ఏంటి అనేది నేను చెప్పాలి, లేదంటే అమ్మ ఊరుకోదు అని అనుకొని 2 రోజులు ఆలోచించుకొని ఆ 2 రోజులు కూడా ప్రీతి గురించి వెతికి ప్రీతి ఇక కనిపించకపోయేసరికి ప్రీతికి తనకి రాసిపెట్టి ఉంటే ఈ పాటికి వచ్చిండేది. ఇప్పటి వరకు రాలేదంటే తన జీవితం వేరే వాళ్ళతో ముడిపడి ఉందని నేనే అర్థం చేసుకోవాలి. నేను బాధపడి అమ్మ వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు? అమ్మ వాళ్ళు చెప్పినట్టు చేస్తాను అని అనుకుంటాడు. మరుసటి రోజు దేవ్ వాళ్ళ అమ్మగారు దేవుని అడుగుతారు, ఏం ఆలోచిస్తున్నావు దేవని? మీ ఇష్టమమ్మా అని అంటాడు. ఉందో లేదో ఎక్కడుందో కూడా తెలియదు. అయినా తనకిష్టం ఉందో లేదో నేనంటే కూడా తెలియదు. ఎందుకు చెప్పి అమ్మని బాధ పెట్టడమని ఏమీ చెప్పకుండా మనసులోనే ఉంచుకుంటాడు. అందుకని వారితో మాత్రం నీ ఇష్టమమ్మా అని అంటాడు. సరే అయితే పంతులు గారిని మంచి ముహూర్తం చూడమని చెప్తాను పెళ్లి చూపులకి అని అంటుంది అంబికమ్మ. అంబికమ్మ గారు పంతులు గారికి ఫోన్ చేసి మంచి ముహూర్తం చూసి చెప్పమంటారు పెళ్లి చూపులకి. పంతులు గారు మరుసటి రోజు ఉదయాన్నే 10 నుంచి 1 వరకు మంచిదని చెప్తారు. వెంటనే దేవ్, శ్రీనివాస్ గారు, అంబికమ్మ కలిసి అమ్మాయి వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకు వెళ్తారు. పెళ్లి చూపులకు ముందే అంబికమ్మ గారు దేవుతో, నాకు అమ్మాయి చాలా బాగా నచ్చిందిరా, ఎంతో పద్ధతిగా చాలా అందంగా ఉంది, నీకు నచ్చితే ఇక అంతకన్నా సంతోషం ఏమీ ఉంటుంది అని అంటుంది అంబికమ్మ. అమ్మ వెళ్తాం కదా, అప్పుడు చూద్దాంలే, నువ్వు ముందుగా అలా అంటుంటే నేను నో చెప్తే నువ్వేమనుకుంటావో, ఎంత బాధపడతావని నాకు అనిపిస్తుంది అని అంటాడు. అలాంటిదేం లేదు, నీకు నచ్చితేనే దేవ్, నచ్చకపోతే ఏం వద్దు అని అంటుంది. సరే అమ్మ చెప్తాన్లే, వెళ్తాం కదా రేపు అని అంటారు దేవ్. మరుసటి రోజు దేవ్ పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి పెళ్లి కూతురు తరపు వాళ్ళందరూ కూడా ఉంటారు. అందరూ కూడా దేవ్ వాళ్ళని చాలా మర్యాదగా లోపలికి ఆహ్వానిస్తారు. దేవ్ వాళ్ళని లోపలికి ఆహ్వానించాక దివానా కట్ మీద దేవ్, అంబికమ్మ గారు, పక్క సోఫా మీద శ్రీనివాస్ గారు కూర్చుంటారు. పెళ్లి కూతురు తరపు వాళ్ళు కూడా శ్రీనివాస్ గారు పక్కన ఇంకా కొందరు నించొని ఉంటారు. దేవికి ఎదురుగా అమ్మాయిని కూర్చోబెడతారు. దేవికి అమ్మాయి వచ్చిందని తెలుస్తుంది, కానీ అమ్మాయిని చూడ్డానికి ఇష్టపడ్డు. కానీ ఎందుకో ప్రీతి ఎక్కువగా గుర్తొస్తుంది. అంబికమ్మ గారు అమ్మాయి వచ్చింది చూడరా కన్నా ఎంత బాగుందో అని అంటారు. దేవికి అప్పటి కూడా అమ్మాయిని చూడ్డానికి ఇష్టపడ్డు, కానీ అంబికమ్మ గారు అనేసరికి నెమ్మదిగా తలెత్తాడు. వెంటనే దేవికి ఎదురుగా ప్రీతి చైర్లో కూర్చొని కనిపిస్తుంది. నిజంగా దేవి చూస్తుంది ప్రీతినేనా, లేదా తను భ్రమపడుతున్నాడా? మరి ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.